హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై రొటీన్ లైఫ్ ఛానల్కి వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ అండి. ముందుగా మిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకొని పొయ్యి మీద కడాయి వేసి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి మిర్చి వేసుకోవాలి అండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆలుగడ్డ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను. మీ ప్రోత్సాహం వల్ల కొంచెం అల్లం వేసి పసుపు వేసి తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం అది ఆయిల్లో ఉడికేదాకా మనం తర్వాత బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని వాటి పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలి అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈ బంగాళాదుంప కర్రీ హెల్త్కి చాలా మంచిదండి. మనం అప్పుడప్పుడు తీసుకోవాలి దీన్ని. టమాటా ముక్కలు ఉడికాయండి. కొంచెం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచెం అల్లం, అది ఏంటంటే టమాటాలు ఉడికినాక కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు బంగాళాదుంప కర్రీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నేను వారంలో 2 సార్లు బంగాళాదుంప కర్రీ వండుతాను. ఒక్కొక్కసారి కుర్మా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా కర్రీ వండుతాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసి కారం వేసుకోవాలండి. కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత కారం వేసుకొని ఉప్పు కొంచెం ముందు వేసుకుంటే ఏంటంటే ముక్క అనేది ఏ కర్రీలో ఉప్పు కొంచెం ముందు వేసుకున్నాం అనుకో కర్రీ తొందరగా ఉడుకుతుందండి. బంగాళాదుంపలు కట్ చేసి పెట్టుకొని ఇవి కొంచెం ఉడికాక అందులో వేసి మనకి కొంచెం సూప్ లాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేకుంటే ఫ్రై లాగా కావాలి అనుకుంటే అలానే ఉంచుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి వీడియోని. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఇంకా కర్రీ మనం అయిపోయాక కూడా దించుకునే ముందు కూడా వేసుకోవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకి రాగలను మీ ప్రోత్సాహం వల్ల. మీ సపోర్ట్ మాకు అవసరం ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రై అయితే ఫ్రైగా ఉంచుకోవచ్చు, ఇంకా సూప్ అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం ఉడికాక ధనియాల పొడి వేసుకొని దింపుకుంటే అయిపోతుంది. అంతే, బంగాళ కూర కర్రీ రెడీ ఫ్రెండ్స్.